నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా గురించి మాట్లాడుతూ మొత్తానికైతే రిలీజ్ డేట్ దగ్గరికైతే వచ్చేసాం. సో ఇప్పుడేంటంటే అసలు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అని చెప్పేసి అందరిలో ఒక చర్చ అయితే మొదలైపోయింది. దీంతోనైతే మరి మెగాస్టార్ చిరంజీవి గారి 'బోలా శంకర్' లైఫ్ టైం ఏదైతే కలెక్షన్ పరంగా కలెక్ట్ చేసిందో మరి 'పుష్ప 2' వన్ డే కలెక్షన్ అయినా ఉంటుందా అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' మనం ఎక్కడ చూసినా కూడా 'పుష్ప 2' గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది ఏంటంటే ఎట్టకేళ్ళకి December 5th ఇంకా ఒక్క రోజు అంతే. సో దీంతో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అందులో 'బోలా శంకర్' మూవీ ఏదైతే ఉందో మెగాస్టార్ చిరంజీవి గారిది, అది లైఫ్ టైం కలెక్షన్ అయినా మరి 'పుష్ప 2'కి ఫస్ట్ డే కలెక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దాని మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఇప్పుడు ఇది చెప్పాలంటే కొంచెం వివాదాస్పదంగామైనటువంటి ఒక క్యాప్షన్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భోళా శంకర్ అనేది చిరంజీవి గారి కెరీర్లోనే అంతకుముందు ఆచార్యని చెప్పుకునేవాళ్ళం కదా, దాన్ని కూడా మించినటువంటి డిజాస్టర్గా బోళా శంకర్ని చెప్పుకోవచ్చు. సో అది ఆ లైఫ్ టైం కలెక్షన్ మొత్తం కలిపి 50 కోట్లు కూడా రాలేదు. సో 47.5 కోట్లు ఎంతో వచ్చింది. సో దాని లైఫ్ టైం కలెక్షన్ మనం ఏం చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఏది బాహుబలి కాదు, పుష్ప 2కే మొదటి రోజు కలెక్షన్ మనం ఎంత వస్తుందని చెప్పుకున్నాము. అది ఆల్మోస్ట్ 300 దాకా కూడా రావచ్చు అని చెప్పుకున్నాం. సో అది మొత్తం అన్ని షోలు కలిపి. కానీ ఇక్కడ ఒక్క షో, సో 300 కోట్లు గనక ఒక్క షో కంటే 4 షోలు లేదా 5 షోలు అనుకుంటే, 4 షోలు అనుకుందాం, 4 షోలు ఉంటే అప్పుడు ఎంత అవుతుంది దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. సో సపోజ్ అది కనుక 300 కోట్లు చేసింది మొదటి రోజు అనుకుంటే, దాన్ని 4 భాగాలు చేస్తే 75 కోట్లు అక్కడే వస్తుంది. అది ఒక్క షో కింద మల్టిప్లైగా దాన్ని కనుక డివిజన్ చేసుకుంటే, సపోజ్ 5 షోలు వేస్తున్నారు అనుకుందాం. సో మన స్టేట్లోనే పడుతున్నాయి 5 షోలు 6 షోలు. వేరే స్టేటుల్లో అన్ని షోలు పడవు, సింగిల్ స్క్రీన్స్ చెప్తారు. సో ఇది మిగతా మల్టీప్లెక్స్లో అయితే ఎన్ని షోలు అని వేసుకుంటారు వాళ్ళ వెసులుబాటు బట్టి. బట్ మనం ఒకవేళ 5 షోలు అని పెట్టుకున్నా కానీ, సో ఆ రకంగా చూసుకున్నా కానీ మనకి ఎన్ని అవుతున్నాయి, 5 6 30 అంటే 60 కోట్లు వచ్చేస్తున్నట్టు లెక్క. సో ఆ రకంగా చూసుకుంటే నిజంగానే ఒక సింగిల్ షో తోటి భోళా శంకర్ రికార్డుని, భోళా శంకర్ లైఫ్ టైం కలెక్షన్, రికార్డు కాదు సారీ, లైఫ్ టైం కలెక్షన్ని ఒక సింగిల్ షో తోటి పుష్ప 2 దాన్ని అధిగమిస్తుంది అనేది చాలా స్పష్టమైన విషయం. కానీ ఇక్కడ భోళా శంకర్ అనే సినిమా సో ఆ స్థాయి డిజాస్టర్ అవడం, ఒకవేళ మనం దాన్ని కంపేర్ చేసేటప్పుడు ఇంకొక మంచి సినిమా తోటి కంపేర్ చేసుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఆచార్య సినిమా చూసుకున్నా కానీ దాని లైఫ్ టైం కూడా 76-75 కోట్లు మాత్రమే ఉంది. సో దీని ఇందాక ఇప్పుడు ఏదైతే నేను డివిజన్ చెప్పానో, ఇది కనుక 300 కోట్లు అయితే, ఒకవేళ దాన్ని కనుక 4 షోల కింద దాన్ని డివిజన్ చేసుకుంటే వచ్చేటువంటి ఏదైతే ఉందో 75 కోట్లు, అంటే ఈక్వల్ ఆచార్య సినిమా తన లైఫ్ టైంలో సాధించినటువంటి కలెక్షన్ని సో ఇది ఈక్వల్ చేసే అవకాశం ఉంది ఒక్క షో తోటి. సో ఇది నిజంగానే అంటే ఇప్పుడు అందు గురించే కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఈయనకి అన్వయిస్తూ నిజమైనటువంటి మెగాస్టార్ అల్లు అర్జున్ అని చెప్పేసి ఆర్జీవి ట్వీట్ చేశారు. ఎందుకంటే మెగా కన్నా చాలా రెట్లు మెగా అని చెప్పేసి ఇక్కడ ఆయన ఇండియన్ మెగాస్టార్ కాదు, ప్లానెట్ మెగాస్టార్ అని ఆయనకి ట్యాగ్ పెట్టేశాడు. 3 కారణాలు కూడా చెప్పడం జరిగింది. అవును. ఈయన ఏదైతే చెప్పాడో దాన్ని కొంతమంది బాలీవుడ్ అక్కడ క్రిటిక్స్ ఉంటారు కదా, అందులో అత్యంత వివాదాస్పదుడైనటువంటి కమాల్ ఆర్ ఖాన్, కేఆర్కే అని చెప్పేసి అంటారు. సో ఆయన యాక్టర్ కూడా, ఆయన కొన్ని సినిమాలు, అతి తక్కువ సినిమాల్లో తను హీరోగా కూడా యాక్ట్ చేశాడు. కాకపోతే ఇండియాలో ఉన్నాడు, తను యూకేలోనే ఎక్కడో ఫారిన్ లో ఉంటాడు. సో అతను కూడా సేమ్ సో ప్లానెట్ సూపర్ స్టారు, సో మెగా సూపర్ స్టార్ అని అల్లు అర్జున్కి ట్యాగులు తగిలిచ్చేశాడు. కావాలని చెప్పేసి చిరంజీవి ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలు అందరినీ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడేసి వీళ్ళందరికంటే కూడా, అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్, వీళ్ళ ముగ్గురు కంటే కూడా అల్లు అర్జున్
టాప్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి ఆయన దాన్ని ఇంకా వివాదాస్పదం చేస్తూ ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది అంటే చెప్పుకోవడానికి మనం ఏదైతే ఒక ఫ్లాప్ సినిమా ఉందో దాని మొత్తం జీవితకాల కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఒక సింగిల్ షో తోటి, నాట్ సింగిల్ డే, ఒక సింగిల్ షో తోటి దాన్ని అధిగమిస్తుంది అంటే అధిగమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ అంటున్నాం, అలాగే నిజంగానే కలెక్షన్స్ పరంగా అలాగే ఉంది, కానీ హైప్ కూడా అలాగే ఉంది, మేనియా కూడా అలాగే ఉంది. అంటే ఎప్పుడు మనం కూడా బాహుబలి 2 అనే సినిమాకు చూసాం, ఆ రోజుల్లో మేనియాని చూసాం మనం. సో ఇప్పుడు చూస్తే బాహుబలి 2 కూడా తక్కువైపోతుంది ఈ మేనియా ముందు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది, కనీసం ఇండియాలో. సో మిగతా బయట ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నప్పుడు ఈవెన్ కల్కిని కూడా క్రాస్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మరి అంటే ఇంకా టైం ఉంది, సో ఇంకా మరో 10 గంటలు ఎంత టైం ఉంది ఇది యుఎస్లో ప్రీమియర్స్ పట్టడానికి. సో ఆ టైంకి ఇంకా కలెక్షన్స్ లాస్ట్ మినిట్లో ఎక్కువగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. సో ఆన్లైన్లో ఉండొచ్చు, కరెంట్ బుకింగ్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నప్పుడు ఆ కలెక్షన్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే, అంటే ఇంతకుముందు మనం అనుకున్న దేవర్ని దాటుతుందా లేదని, 100% దేవర్ని క్రాస్ చేసేస్తుంది. సో ఈ పాటికే క్రాస్ చేసింది. మనం మాట్లాడుకొని ఇది వచ్చే టైంకి, పబ్లిష్ అయ్యే టైంకే దేవరాని దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కల్కి కూడా దగ్గరగా వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం అది, అంటే ఆ $5 మిలియన్ మార్కుని చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. సో కనీసం 4 మిలియన్ అన్న క్రాస్ చేస్తుందా లేదా అనే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ అయిపోతుందని చెప్పేసి, ఖచ్చితంగా ఆ 4 మిలియన్ మార్కుని క్రాస్ చేస్తుంది అని చెప్పేసి సో ట్రేడ్ వర్గాల అయితే చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మొదటి రోజు మొదటి ఆట ఈ ఒక్కదాంతో అనేక రికార్డుల్ని, సో ఎందుకంటే మరి 12,000 స్క్రీన్లు. సో భోళాశంకర్ దాంట్లో చూసుకుంటే సగం స్క్రీన్లో కూడా రిలీజ్ కాలేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఏకంగా 12,000 స్క్రీన్లో రిలీజ్ అవుతున్న సినిమా, అది ఈజీగా 50 కోట్లు, ఒక షోకి 50 కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది దానికి. అంటే నేను ఆ డివిజన్ చేసి చెప్తున్నాను అనమాట, అది యావరేజ్న. సో ఖచ్చితంగా అది 250 నుంచి 300 కోట్ల మధ్యలో దీని కలెక్షన్ ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా భోళాశంకరు, ఆచార్య సినిమా ఏవైతే వాటి లైఫ్ టైం కలెక్షన్ ఏదైతే ఉందో వాటిని ఈ సినిమా ఒక సింగిల్ షో తోటే క్రాస్ చేసి, అంటే భోళాశంకర్ క్రాస్ చేస్తుంది, ఆచార్యని అయితే టచ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.